మన్యాల శ్రీను టాక్స్‌కి స్వాగతం, సుస్వాగతం. దాదాపుగా 15 రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి అన్న అంశం మీద ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. సాధారణంగా మనలో చాలామంది మనకంటే పేదవాళ్ళని ఒరేయ్ గిరే అని అనడం అలవాటు. అంటే ఒక రిక్షా వాడిని పిలవడం, ఒరేయ్ రిక్షా అని పిలుస్తాం. లేదు, ఒక మనకంటే తక్కువ స్థాయి ఉన్నోళ్ళతో మనం మాట్లాడే విధానం చాలామందిలో నేను గమనించాను. ఒరేయ్ గిరే ఇలా, లేదు పేరు పెట్టి రంగా ఇలా ఇలా పిలవడం, పేరు పెట్టి పిలవడం ఇలా మనం చూస్తుంటాం. అది చాలా దారుణం. ఎందుకు దారుణం అంటే మనం మనుషులే, అవతల వ్యక్తి కూడా మనిషే. నువ్వు మనిషే, అవతల వ్యక్తి కూడా మనిషే కదా! గారు అని అనడంలో తప్పే ఉంది. లేదు, నీకు అలాగ అనడం ఇష్టం లేకపోతే తమ్ముడనో, అన్నయ్యనో, లేదు నాన్ననో, అమ్మనో ఇలా పిలవచ్చు కదా! అలా పిలవకుండా మనం ఏం చేస్తుంటాం, మనకంటే తక్కువ స్థాయిలోని మనం నీచంగా చూస్తుంటాం. ఈ మనుషులకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు నీ బతుకు బాగుంది కాబట్టి నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. ఈ స్థాయి శాశ్వతం కాదు. ఒకవేళ నీకు శాశ్వతం అయినా నీ పిల్లలకి అది శాశ్వతం కాకపోవచ్చు. నేను కొన్నిసార్లు హోటల్‌కి వెళ్ళినప్పుడు నేను గమనిస్తుంటాను. చాలా రేర్‌గా వెళ్తాను. చాలా రేరు. గమనిస్తుంటాను. వెయిటర్ ఏదో ఆర్డర్ ఇస్తాడు ఒకడు. ఆడు రావడం కొద్దిగా లేట్ అయితే, "ఏయ్! ఎంతసేపు అయింది నీకు చెప్పి? ఇప్పుడా తెస్తావు" అని అంటాడు. ఈయనింట్లో కెలకలేటి, లేదంటే ఏదో ఒకటి, ఇది వేడిగా ఉంది, చల్లగా ఉంది, ఏదో రకరకాల వంపులు పెట్టి ఆడిని క్రిటిసైజ్ చేయడం కోసమే ఈడు తాపత్రయపడుతుంటాడు. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తున్నాను కదా అన్న గర్వం ఈడిలో. కానీ ఒక విషయం చెప్తాను చూడు, ఈరోజు నీ పరిస్థితి బాగుంది, నువ్వు హోటల్‌కెళ్ళావు, ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నావు, అవతలోడిని ఏదో ఇబ్బంది పెట్టాలని నీలో ఉన్న సైకో బయటకొచ్చి ఆడిని ఇబ్బంది పెడతాడు. కానీ ఒకసారి ఆలోచించుడు, నీకు నా ఆస్తంతా పోయి, నువ్వు బేకారైపోయి, నీ పిల్లల్ని చదివించుకోలేక, నీ కొడుకు రేపు ఉదయం అదే హోటల్‌లో ఒక వెయిటర్‌గా ఉండి, నీ కొడుకుని ఎవడైనా తిడుతుంటే ఇలాగా, నీ కళ్ళబడితే అది, ఆ క్షణం నువ్వు చూస్తే నీకెలా ఉంటదో ఒకసారి ఆలోచించుడు. ఆ వ్యక్తులు నీ కొడుకుని ఎందుకు చూసుకోవు నువ్వు? ఒక రిక్షా డ్రైవర్, ఒక ముసలి రిక్షా డ్రైవర్‌ని ఒరేయ్ గిరి అంటావు కదా! నీ పిల్లలు ఆ స్థితికొస్తే, ఆ రిక్షా డ్రైవర్ పరిస్థితికొస్తే, నీ పిల్లల్ని ఎవడో ఒరేయ్ గిరి అంటే నీకెలా ఉంటది? ఈ జీవితం శాశ్వతం కాదు, నీ హోదా శాశ్వతం కాదు, నీ డబ్బు శాశ్వతం కాదు అన్న కనీస జ్ఞానం నీకు లేకుండా మనం ఏం చేస్తుంటామంటే, మనకంటే తక్కువ స్థాయిని ఒరేయ్ గిరి అంటుంటాం. అది చాలా దారుణం అది. ఒకసారి చూడండి, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా, స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చిన్న పిల్లలొచ్చినా, తక్కువ స్థాయి అంటే పేదవాళ్ళొచ్చినా సరే, "మీరు ఏం చేస్తున్నారు మీరు?" అని మీరు అని సంబోధిస్తాడు ఆయన. అది ఆయన సంస్కారం. అలాగే మహేష్ బాబు తన కార్ డ్రైవర్‌ని కూడా అతను సార్ అని పిలుస్తాడట. విని ఆశ్చర్యపోయాను అసలు. మహేష్ బాబు అంటే ఆయన రేంజ్ ఏంటి? అలాగే ప్రభాస్ గారు కూడా తన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని డార్లింగ్ అని పిలుస్తుంటాడు. డార్లింగ్ అని పిలుస్తుంటాడు. అలా మీరు గమనిస్తే జగన్ కూడా కార్ డ్రైవర్‌ని కూడా అన్న అని పిలుస్తూ ఉంటాడట. ఐఏఎస్ ఆఫీసర్ కాంచి, ఐపీఎస్ ఆఫీసర్‌ని కాంచి, సాటి మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా కావచ్చు, ఆఖరికి తన కారు డ్రైవర్‌ని, తన పిఏని కూడా ఆయన అన్న అని పిలుస్తాడు. ఇది వాళ్ళ సంస్కారం. మనకేముందని, మహా అయితే ₹1,00,00,000 ఉండొచ్చు, 10,00,00,000 ఉండొచ్చు. దీనికే మనం ఇంత విర్రవీగితే, ఆ మహేష్ బాబులు, ప్రభాస్‌లు, జగన్‌లు, ఎన్టీ రామారావు గారులు, వీళ్ళంతా కూడా ఎంత నీచంగా చూడాలి మనుషుల్ని ఆళ్ళకున్న స్థాయికి? వాళ్ళు చూస్తున్నారా? మనం మన అభిమాన నాయకుల నుంచో, లేదా అభిమాన నటులు
వాళ్ళ గురించి మనం అంటే వాళ్ళ యాక్టింగ్ చూసో, వాళ్ళ తాలూకా పరిపాలన చూసో మనం అభిమానులు అవుతాం. మనం గొప్పగా చూస్తాం మనం. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి. మా ఇంట్లో పనిచేసే ఒక ఆవిడుంది. ఆవిడ పేరు లక్ష్మి. గత 30 సంవత్సరాలు మా ఇంట్లో పనిచేస్తుంది. మా ఇంట్లో పిల్లలు లక్ష్మత్త అని పిలుస్తారు. మేము లక్ష్మమ్మ అని పిలుస్తాం. కాబట్టి 30 సంవత్సరాలు మా ఇంట్లో పనిచేస్తుంది. ఆమె మేము పని మనిషికి ఎప్పుడు చూడలేదు. తోబుట్టుగానే మేము చూసుకున్నాం. పిల్లలు అత్త అని పిలుస్తారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. చిరంజీవి గారు చిన్న కూతురు అనుకుంటాను నేను. అంటే ఇది యండమూరి వీరేంద్రనాథ్ గారు 'విజయానికి 5 మెట్లు' అనే పుస్తకంలో రాశాడాయన. చిరంజీవి గారు చిన్న కూతురు పని మనిషి మీద ఏదో సీరియస్ అయింది ఆవిడ. ఏదో కోపగించుకుంటుంది. అప్పుడు చిరంజీవి గారు పిలిచి, "నువ్వు చిరంజీవి కూతురుగా పుట్టడం ఒక ఇన్సిడెంట్. నువ్వెవరినైతే తిడుతున్నావో ఆ పని మనిషి ఆళ్ళ అమ్మ కడుపున పుట్టిన ఒక యాక్సిడెంట్. నీకు ఈ విలువ రావడానికి కారణం నువ్వు చిరంజీవి కూతురు అవ్వటం వల్ల తప్ప నీకు వేరే విలువ ఉండదు. నువ్వు ఆ పని మనిషిని తిట్టడం తప్పు" అని వారించాడని 'విజయానికి 5 మెట్లు' అనే పుస్తకంలో యండమూరి వీరేంద్ర గారు ఒక చోట రాశారు. ఇది కరెక్ట్. మనం డబ్బున్నోళ్ళ కుటుంబంలో పుట్టొచ్చు. లేదా డబ్బున్నోడుగా మారొచ్చు. అంత మాత్రం చేత ఈ డబ్బును చూసుకోనో, డబ్బును కుటుంబాన్నో, వంశాన్నో చూసుకొని మనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల్ని మనం అగౌరవపరచడం అనేది మన సంస్కార హీనాన్ని తెలియజేస్తుంది. సంస్కారవంతులైతే ఎవరినైనా సరే మనం అలా సంస్కారహీనంగా పిలవం. వరసలు పెట్టి పిలండి, తప్పులేదు. జోళ్ళు కుట్టే వ్యక్తిలో కూడా నీ గురువుని చూసుకోవాలంటాను నేను. ఎందుకంటే రేపొద్దున మన బతుకు బాగోలేకపోతే మనం జోళ్ళు కుట్టవలసి వస్తే ఆ జోళ్ళు కుట్టినవాడు మనం నేర్పించాలి. అందుకు అన్న, తమ్ముడో, నాన్న వయసు బట్టి మనం వరసలు కలిపి మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక పావును చూసి నాగదేవతని దండం పెడతాం. ఒక ఆవును చూసి గోమాతను దండం పెడతాం. ఇలాగ జంతువుల్లో కూడా మనం మాతనో, దేవతనో చూస్తున్నాం కదా! మనిషిలో మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అంటే ఒక పావులో కూడా ఒక నాగుపామును కూడా నాగదేవతగా మనం పూజిస్తున్నాం. కానీ సాటి మనిషిని మాత్రం ఒరేయ్ గిరి అంటాం మనం. గౌరవించం. నాకు నవ్వొస్తుండే కొన్నిసార్లు. ఏం మనుషులు రీలని. శ్రీరామనవమి నాడు గుడికెళ్ళిపోయి దండం పెడతారు. కానీ అమ్మ ఏదైనా, నాన్న ఏదైనా పని అప్పచెప్తే చిరాకు పడతాం. శ్రీరాముడు ఈ జనాలు నేర్పించింది అదేనా? పితృవాక్య పరిపాలన కాదా? నేనంటుంది మన అభిమాన నటులు కావచ్చు, నాయకులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నుండి మించిన మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళకి దండం పెట్టడం కాదు. అమ్మవారికి దండం పెట్టడం కాదు, అమ్మకి దండం పెట్టండి అంటాను నేను. అందుకే నేను తీసిన పనిష్మెంట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అమ్మవారి గర్భగుడి కంటే అమ్మవారి గర్భగుడి కంటే అమ్మ గర్భం గొప్పది. ఆ గర్భంలో మనం ఉండి బయటకు వస్తాం. కాబట్టి ఈరోజు నీ పుట్టినరోజు అమ్మా. ఈరోజు నువ్వు దర్శించుకోవాల్సింది అమ్మవారి గుడిని కాదు, అమ్మ సమాధిని అని ఒక డైలాగ్ పెట్టాను నేను. అంటే వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళని గౌరవిస్తాం. కానీ కళ్ళ ముందు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఆశ్రయించుకుంటాం, తిరస్కరిస్తాం, లేదా వాళ్ళ మీద కలబడతాం. వాళ్ళ మీద చాడీలు చెప్తాం. పక్కన మా అమ్మ ఎలాంటిదే, మా నాన్న ఎలాంటోడు అని చెప్తాం. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంటుంది. జంతువుల్లో, చెట్లలో, పుట్టల్లో అన్నింటిలో దేవుణ్ణి చూడమని ఒక మత గ్రంథాలు చెప్తుంటే అన్నింటిలో చూసినట్లు మనం నటిస్తున్నాం. పావునైనా నాగుల చేతుల రోజు నాడు నాగదేవత అంటాం. అదే రోజు నాడు మన ఇంట్లో చూసి చంపారేస్తాం. ఈ ద్వంద్వ ప్రవృత్తి మార్చుకోండి. ప్రతి మనిషిలో గొప్ప వ్యక్తి ఉంటాడు.
ప్రతి మనిషి మనతో పాటు ఈ భూమి మీద పుట్టినోడే. ఆడు పేదోడు కావచ్చు కాక, లేదా డబ్బునోడు కావచ్చు కాక, మనం తక్కువ స్థాయి కావచ్చు కావచ్చా, మనకంటే తక్కువ స్థాయి కావచ్చు, లేదా మనకంటే ఎక్కువ స్థాయి కావచ్చు. ఎవరినైనా సరే మనం గౌరవించాలి. ఆ గౌరవించకపోతే మన తల సంస్కారహీనం బయటపడుతుంది తప్ప ఆ వ్యక్తికి వచ్చే నష్టం లేదు. కాబట్టి మన పిల్లలకి, తర్వాత తరానికి ఎంత పేదవాడైనా, ఏ స్థాయిలో ఉన్నా అన్ననో, తమ్ముడనో ఇలా పిలవటం వల్ల మన సంస్కారం అనేది పైన పడుతుంది. ఇందాక చెప్పినట్లు మహేష్ బాబుకి ఏం అవసరం? సార్ అని పిలుస్తున్న కార్ డ్రైవర్ని కూడా. ఆయన రేంజ్ ఏంటి? ప్రభాస్కి ఏం అవసరం? ఆయన డార్లింగ్ ఎందుకు పిలుస్తాడు ఎవరినైనా సరే? ఎంత తక్కువ స్థాయినైనా ఆయన రేంజ్ ఏంటి? ఎంత కోటీశ్వరుడు. మన బ్రతుకులు ఏమాత్రం ఆఫ్టర్ ఆల్ ఒకటికంటే కాదు, మనకంటే 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, కోటి ఎక్స్ట్రా ఉంటాం మన దగ్గర. వాళ్ళకి జనబలం ఎంత క్రేజు ప్రపంచం వాళ్ళకి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్స్ అయిపోయారు వీళ్ళంతా కూడా. కానీ అంత గౌరవంగా మీరు గమనించండి. ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఒబిడియంట్గా ఆయన స్టేజ్ మీద ఇలా చేతులు కట్టుకుని ఇలాగే నిలబడతాడు. ఎందుకు ఇలా నిలబడతాడు? ఆయన పాన్ వరల్డ్ స్టార్ ఈరోజు. చిరంజీవి గారు, మరి నటరత్న ఎన్టీ రామారావు గారు మీరు అనే పలకరిస్తాడు. ఎవరిని సంబోధించిన, చిన్నపిల్లల్ని సంబోధించిన ఎవరినైనా మీరు అంటాడు. ఎందుకు మీరు అంటున్నాడు ఆయన? నువ్వు అనొచ్చు కదా ఆయన స్థాయికి. అంతకంటే గొప్పలం ఎన్టీ రామారావు కంటే గొప్పలం మనం, మహేష్ బాబు కంటే గొప్పలం, ప్రభాస్ కంటే గొప్పలం, ఎవరికంటే గొప్పలం మనం? మరి ఎందుకు మనం ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నాం మనం? నేను అందరికి తల్లిదండ్రులకి నేను ఒకటే కోరుకుంటున్నాను, అమ్మా మీ పిల్లలకి ఈ సంస్కారం నేర్పించండి. డబ్బు, పేద, తక్కువ, ఎక్కువ అని చూడకుండా ప్రతి మనిషిని కూడా గౌరవించేటట్టు మాట్లాడండి. దురదృష్టం అంటే తల్లిదండ్రులతో వీళ్ళు మాట్లాడినప్పుడు సంస్కారహీనంగా మాట్లాడుతున్న ఈ సమాజంలో ఇది ఆశించడం అత్యాశే కావచ్చు గాక, కానీ నేర్పించి చూడండి. ఎవరితో మాట్లాడు? ఒబ్బడిగా, వినయంగా మాట్లాడండి. నేను అంటుండే తప్పు చేసిన నిలదీయడం అది వేరే సంగతి. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి. ఆ మాటలు మన పిల్లలు మనం నేర్పించాలి. తర్వాత తరానికి నేర్పించాలి. నేను ఈ తరంలో చాలామంది చూస్తున్నాను. తల్లితో మాట్లాడినా, తండ్రితో మాట్లాడినా, అక్కచెల్లితో మాట్లాడినా, అన్నదమ్ములతో మాట్లాడినా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంకా పనుల సంగతి, ఈ సంగతి మరీ దారుణం. ఒరే గిరే అంతే. అది సంస్కారం కాదు. ఎవరినైనా మనం గౌరవించి మాట్లాడాలి. ప్రతి మనిషి మనం గురువుని చూడాలి. ప్రతి మనిషి మన అన్నదమ్ముడిని, అక్కచెల్లిని వీళ్ళందరినీ చూడాలి మనం. ఆ విధంగా మనం మాట్లాడాలి తప్ప సంస్కారహీనంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.